హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇటీవల ఏపీపీఎస్సీ విడుదల చేసినటువంటి గ్రూప్ 2 స్థాయి ఉద్యోగాలైనటువంటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలండి. ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలుగా మనమైతే వీటిని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హులు, అసలు సిలబస్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎండ్ డేట్ ఎప్పుడు, సిలబస్ కూడా చాలా క్లియర్గా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఏపీపీఎస్సీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి సంబంధించి చాలామంది కోర్స్ అడుగుతున్నారండి. సో ఇది చాలా కష్టం అండి. ఈ కోర్స్ దొరకడము చాలా కష్టము. మీకు పేపర్ 1 దొరుకుతుంది కావాలంటే, జిఎస్ పేపర్ అయితే దొరుకుతుంది, కానీ పేపర్ 2 చాలా కష్టం అండి. దీనికి సంబంధించి మీరు మీ యొక్క అకాడమిక్ బుక్స్, తెలుగు అకాడమీ బుక్స్ చదువుకుంటే చాలా చాలా బెటర్ అండి. ఓకేనా? ఇది మన యొక్క అడ్వైజ్గా చెప్పుకోవచ్చు. మీకు పేపర్ 1 కావాలనుకుంటే మన యాప్లో అందుబాటులో ఉంటుందండి, మీరైతే తీసుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే పేపర్ 1 జిఎస్ కాబట్టి అన్ని పోటీ పరీక్షలకు కూడా సేమ్ ఉంటుంది. ఓకేనా? మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఐ కోర్స్ తీసుకున్నా కూడా పర్ఫెక్ట్గా దీనికి రాయవచ్చు పేపర్ 1. ఓకే, పేపర్ 2 మాత్రం అది కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. సో అవి మీ అకాడమీ బుక్స్ మాత్రమే చదివితే చాలా బాగుంటుంది. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు డౌన్లోడ్ చేసుకొని ముందు డెమో చూసి ఏదైనా కోర్స్ తీసుకోవచ్చు. ఓకే, సో గైస్, ఇక పూర్తి వివరాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీసెస్ అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. మరి శాలరీ వచ్చేసి 48,440 నుండి 1,37,220 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. అంటే యాన్ యావరేజ్గా అన్ని అలవెన్సెస్ కలుపుకొని దాదాపుగా 60 నుంచి 70,000 వరకు శాలరీ స్టార్టింగ్లోనే మనకు రావడం జరుగుతుంది. మరి ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 నుంచి 30 సంవత్సరాలండి. ఎందుకండి తక్కువగా ఉంది అంటే ఇవి యూనిఫామ్ సర్వీసెస్ కాబట్టి 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరాలు. ఓకే, పిహెచ్ వారికి అవకాశం అయితే ఉండదండి ఇందులో. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. సో రిజర్వేషన్ కూడా ఏజ్ విషయంలో రిలాక్సేషన్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. మరి అప్లికేషన్ ప్రాసెస్ నెక్స్ట్ మంత్ 15న స్టార్ట్ అవుతుంది. మే 5న క్లోజ్ కావడం అయితే మనం చూడవచ్చు. ఏ విధంగా అప్లై చేయాలంటే తప్పకుండా 1 టైం రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. ఓటీపీఆర్ అయితే తప్పకుండా ఉండాలి. దాని నుంచే మనము అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఏపీపీఎస్సీ ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది కాబట్టి. మరి ఇవన్నీ కూడా జోనల్ పోస్టులు అండి. చాలా పెద్ద పోస్టులు ఇవి. జోనల్ మొత్తం 37 ఉన్నాయి. జోన్ 1లో 8, జోన్ 2లో 11, జోన్ 3లో 10, జోన్ 4లో 8, మొత్తం 37 ఖాళీలు అయితే ఇందులో ఉండడాన్ని మనం చూడవచ్చు. ముందే చెప్తున్నాను, మీకు గనక ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హత ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఎలిజిబిలిటీ కనుక చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. మస్ట్ పాసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. అంటే ఏదైనా యూనివర్సిటీలో మీరు డిగ్రీ చేసి ఉండాలి. ఏ విభాగంలో చేసి ఉండాలి అనేది ఇక్కడ క్వశ్చన్. చూద్దాం. మీ యొక్క డిగ్రీలో అగ్రికల్చర్ అంటే బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తే ఎలిజిబుల్. నెక్స్ట్, మీరు చదివినటువంటి డిగ్రీలో బీఎస్సీలో ఒక సబ్జెక్ట్ బాటనీ ఉంటే ఎలిజిబుల్. సింపుల్. ఓకే, మీరు చదివిన డిగ్రీలో ఒక సబ్జెక్ట్ ఫస్ట్ ఇయర్లో కానీ, సెకండ్ ఇయర్లో కానీ, ఫైనల్ ఇయర్లో కానీ ఒక సబ్జెక్ట్ బాటనీ ఉంటే ఎలిజిబుల్. అదేవిధంగా ఒక సబ్జెక్ట్ కెమిస్ట్రీ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్. ఓకే, ఏంటండి, కెమిస్ట్రీ ఉన్నా కూడా ఎలిజిబుల్. అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఉన్న ఎలిజిబుల్ అండి. అంటే బీకామ్ కంప్యూటర్స్ ఉన్నా, బీఎస్సీ కంప్యూటర్స్ ఉన్నా, బీసీఏ ఉన్నా మీరైతే ఎలిజిబుల్. నెక్స్ట్, ఇంజనీరింగ్ వాళ్ళకైతే అగ్రికల్చర్ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, మెకానికల్ చదివిన వారికి కూడా ఎలిజిబుల్. నెక్స్ట్, డిగ్రీలో ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఒక సబ్జెక్ట్ ఉన్నవారు ఎలిజిబుల్. నెక్స్ట్, బ్యాచిలర్ ఇన్ ఫారెస్ట్రీ ఒక సబ్జెక్ట్ ఉన్న ఎలిజిబులే. జియాలజీ ఒక సబ్జెక్ట్ ఉన్న ఎలిజిబులే. బ్యాచిలర్ ఆఫ్ హార్టికల్చర్ చేసిన వారు ఎలిజిబుల్. మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా ఉన్న ఎలిజిబుల్. ఫిజిక్స్ ఒక సబ్జెక్టుగా ఉన్న ఎలిజిబుల్. స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా ఉన్న ఎలిజిబుల్ అండి. వెటర్నరీ సైన్స్ చేసిన వారు ఎలిజిబుల్. ఒక సబ్జెక్ట్ జువాలజీ.
దీన్ని బట్టి చూసినట్లయితే బీకామ్, బీఎస్సీ ఆల్మోస్ట్ ఈ సబ్జెక్ట్స్ అన్నీ కవర్ అవుతాయి కాబట్టి బీకామ్, బీఎస్సీ ఉన్నవారు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చండి. క్లియర్ కదా? బీకామ్, బీఎస్సీ, బీఏ వాళ్ళకైతే నాకు తెలిసి ఈ సబ్జెక్ట్స్ ఉండవు కాబట్టి బీఏ వాళ్ళకైతే ఉండకపోవచ్చు. అండ్ బీసీఏ వాళ్ళు కూడా ముఖ్యంగా బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీసీఏ వాళ్ళు అండ్ బీబీఎం కూడా స్టాటిస్టిక్స్ ఉంటుంది కాబట్టి స్టాటిస్టిక్స్ ఉంటే బీబీఎం వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ డిగ్రీ చదివిన వారందరికీ కూడా బీఏ వాళ్ళకి తప్ప మిగతా వారందరికీ కూడా ఈ యొక్క అవకాశం అయితే ఉంటుంది. ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయండి దీనికి. ఓకే, మెన్స్కి అయితే హైట్ వచ్చేసి 163 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ 79 సెంటీమీటర్స్ ఉండాలి, ఊపిరి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు ఎక్స్పాండ్ అవ్వాలి తప్పకుండా. ఓకేనా? నెక్స్ట్ వాకింగ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో 25 కిలోమీటర్ల వాకింగ్ టెస్ట్ని మరి 4 అవర్స్లో మనము నడవాలి. మరి ఉమెన్స్కి అయితే ఏ విధంగా ఉంటుందండి అని చూసినట్లయితే 150 సెంటీమీటర్స్ ఉండాలి, 74 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ అయితే ఉండాలి, ఊపిరి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలి. షీ ఈజ్ ఏబుల్ టు వాక్ 16 కిలోమీటర్స్ ఇన్ 4 అవర్స్. అంటే 4 గంటల్లో 16 కిలోమీటర్లు అయితే వాకింగ్ టెస్ట్ ఉంటుంది. అది మనము ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలి. ఇక కొండ ప్రాంతాలకు ఏజెన్సీ ఏరియాకు చెందిన వారికి మెన్స్కి 152, ఫీమేల్కి అయితే 145 సెంటీమీటర్ల హైట్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ రిజర్వేషన్ యాజ్ పర్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే ఇందులో మనకి ఉంటుంది. పిహెచ్ అభ్యర్థులకు నాట్ ఎలిజిబుల్ అండి. ఓకేనా? ఇవి యూనిఫామ్ జాబ్స్ కాబట్టి పిహెచ్ అభ్యర్థులకు అవకాశము ఉండదు. నెక్స్ట్ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా చూద్దామండి. మనకి 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఎలిజిబుల్ అని చెప్పాం కదా. సో మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరాల వయో పరిమితిని అయితే కల్పించడం జరిగింది. అంటే 35 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఎన్సీసీ ఉన్న వారికి ఇంకొక 3 సంవత్సరాలు అంటే 35 + 3 38 వరకు వీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేయాలంటే ఓటీపీఆర్ ద్వారానే మనము ఏపీపీఎస్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫీ 250 రూపాయలు, ఎగ్జామినేషన్ అప్లికేషన్ ప్రాసెసింగ్కి 120 అంటే 370 రూపాయలతో అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మెన్కి 120 రూపాయలు ఉండదు, కేవలం 250 రూపాయలతో అప్లై చేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ పేమెంట్ కూడా ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా. మరి ఎగ్జామినేషన్ ప్రాసెస్ కనుక మనము చూసినట్లయితే చూద్దాం క్లియర్గా. పేపర్ 1, పేపర్ 2 ఉంటుందండి. ఇక్కడ కూడా పేపర్ 1 అందరికీ కూడా సేమ్ ఉంటుందండి. పేపర్ 2ఏ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి సబ్జెక్ట్స్ అన్నీ కూడా. చూద్దాం. ఇక్కడ బ్రేకప్ వేకెన్సీస్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. ఒకసారి క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ అందరూ. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే. అండ్ పేపర్ 1 వచ్చేసి మనకు స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. స్క్రీనింగ్ టెస్ట్. ఇందులో స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 75 మార్కులు, జనరల్ ఫారెస్ట్రీ 1 and 2 75 మార్కులు, మొత్తం 150 మార్కులకు గాను ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. సిలబస్ కనుక చూసినట్లయితే జిఎస్ అందరికీ కూడా సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఫారెస్ట్రీ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయండి ఇందులో. పేపర్ 2 జనరల్ ఫారెస్ట్రీ, రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ న్యాచురల్ రిసోర్సెస్, ఫారెస్ట్ స్ట్రక్చర్స్, వాటర్ రిసోర్సెస్, మినరల్ రిసోర్సెస్, ఫుడ్ రిసోర్సెస్, ఎనర్జీ రిసోర్సెస్, ల్యాండ్ రిసోర్సెస్. నెక్స్ట్ ప్లాంట్ సైన్స్ అండి. ఓకేనా? ఇది కంప్లీట్గా బాటనీ పైన ఉంటుంది. నెక్స్ట్ బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్జర్వేషన్, సాయిల్ సైన్సెస్ అండ్ జియాలజీ. ఇవన్నీ కూడా కొన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండి ఇవన్నీ కూడా. ఓకే. జనరల్ ఫారెస్ట్రీ అని చెప్పేసి మళ్ళీ చాలా క్లియర్గా ఇవ్వడం అయితే చూడవచ్చు మనము సబ్జెక్ట్ని. నెక్స్ట్ స్కీమ్ ఫర్ ద మెయిన్ ఎగ్జామ్ కనుక చూసినట్లయితే క్వాలిఫైయింగ్ టెస్ట్ అండి. తెలుగు, ఇంగ్లీష్ ఉంటుందండి. సేమ్ ఎస్ఐకి ఉన్నట్లుగానే క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇది 100 మార్కులకు. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, 4 ఉంటాయండి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150, మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ 150 మార్కులు. మరి పేపర్ 2 జనరల్ ఫారెస్ట్ అండ్ పేపర్ 4 వచ్చేసి కూడా జనరల్ ఫారెస్ట్ ఉంటుందండి. ఇది కొంచెం డిఫికల్టీగా ఉండడం అయితే చూడవచ్చు మెయిన్ ఎగ్జామ్స్కి. మొత్తం 600 మార్కులకు గాను ఇది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో గైస్, ఇది కంప్లీట్ డీటెయిల్స్ అండి మనకు ఈ యొక్క ఏపీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి. సో పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. మొత్తం క్లియర్గా చూడండి.
మీకు గనక అర్హత ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి. ఇక పేపర్ 2కి సంబంధించి లేదా పార్ట్ బికి సంబంధించి బుక్సే అందుబాటులో ఉంటాయండి. మీరు ఖచ్చితంగా తెలుగు అకాడమీ బుక్స్ కానీ మీ యొక్క డిగ్రీలో చదివినటువంటి బుక్స్ కానీ ఉపయోగించండి, చాలా యూస్ఫుల్గా ఉంటాయి. బయట బుక్స్ అయితే అందుబాటులో లేకపోవచ్చండి, మ్యాక్సిమం ఉండకపోవచ్చు. ఓకే, కోర్సులు కూడా అందుబాటులో ఉండవండి దీనికి మెయిన్గా. ఓకేనా? సో గైస్, ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో థ్యాంక్ యూ గైస్. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏదైనా కోర్స్ కావాలనుకుంటే కేంద్ర ప్రభుత్వమైన, ఏపీ అయినా, తెలంగాణ అయినా ఏదైనా కూడా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి డెమో చూడండి, చూసి వెంటనే తీసుకోండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.